హాయ్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నా. యాక్చువల్గా ఈరోజు ఫుల్ షాపింగ్ చేసి వచ్చినాము. షాపింగ్ ఎందుకంటే మా వాడి బర్త్డే ఉంది రేపటి కోసం ఈరోజు షాపింగ్స్ అయిపోయినాయి. ఆఫ్టర్నూన్ వెళ్ళినాము, ఇప్పుడు వచ్చేసరికి 7:30 8 అయింది. ఇప్పుడే వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నా కిచెన్ మొత్తము ఫుల్ గందరగోళంగా ఉంది. కొన్ని రేపు వంటలకి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ చేసుకుంటేనే రేపు నాకు ఈజీగా అయిపోతుంది వంట అంతా. రేపు వీళ్ళ కొలీగ్స్ ఒక 2 ఫ్యామిలీస్ వస్తున్నారు. బర్త్డే పార్టీ కోసము చికెన్ బిర్యానీ అండ్ ఇంకా ఏదో కర్రీస్ అనుకోలే, ఇంకా మొత్తానికి ఫిక్స్ కాలేదు. బిర్యానీ అయితే ఒకటి ఫిక్స్ అయినాము, ఇంకా కొన్ని ఫిక్స్ కావాల్సి ఉంది. వాటి కోసము అల్లం పేస్ట్ అండ్ మసాలా అన్నీ పట్టేసుకుంటున్నా. నా కిచెన్ అయితే ఫుల్ గందరగోళంగా ఉంది. ఇంకా మా వాళ్ళు తింటూనే ఉన్నారు. ఇప్పుడే మా పాపకి తినిపించేసి నేను తినేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఇంకా మా వాడు తింటున్నాడు. తిన్న తర్వాత వాళ్ళని పడుకున్న తర్వాత మెల్లగా పని చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇన్ని రోజులు ట్రిప్ వీడియోలు, బయటికి వెళ్ళిన వీడియోలు ఫుల్గా చూసిండ్రు కదా. ఈరోజు ఇంటి దగ్గర నేను ఎట్లుంటా, ఏం చేస్తా అనేది ఈ వీడియోలో చూడండి. క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తా. పడుకోబెట్టొచ్చిన వాళ్ళిద్దరిని. 9:30 10 అవుతుంది. అక్కడనే ఉన్నాయి. అక్కడ నిద్ర వస్తుంది అని అంటే ఇంకా వెళ్ళి పడుకోబెట్టేసిన. ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇంకా అసలైన పని. ఇప్పుడే రైస్ పెట్టిన ఆయనకి. తినడానికి కొంచెం రైస్ లేకుండే, మార్నింగ్దే ఉంటే మేము అడ్జస్ట్ చేసుకుందాం. చికెన్ చేస్తా ఎయిర్ ఫ్రై. నాకు అస్సలు రాదు. ఇవేంటి ఇవి తీయాలనంటే ఫస్ట్ నా వేళ్ళకి గోర్లు ఉండాలి. ఇది చిన్నప్పటి నుంచి కోరికి ఇట్లా అయింది. నాకు ఇంతవరకు అసలు ఈ ఎల్లిపాయలకి పొట్టు తీసుడే రాదు. ఇప్పుడు నేను ఏం చేస్తా తెలుసా, ఒక ట్రిక్ చూపిస్తాను. ఇట్లా కోరుకుంటా. ఇట్లా కొట్టుకొని హైదరాబాద్ ఉండగా మా అమ్మనే చేసి పంపించేది నాకు. ఎవ్రీ టైం అయిపోయిన ప్రతిసారి నేను పెద్దపల్లికి వెళ్ళినా లేదంటే మా వాళ్ళు వచ్చినా కూడా చేసి తీసుకొని వచ్చేది. నేను మాత్రం అసలు ఎక్కువ చేసుకునేదాన్ని కాదు. నేను చేసుకున్నా అంటే అది వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అన్నిసార్లు చేసుకున్నా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తీయాలంటే ఫుల్ కష్టం అవుతుంది. అందుకే ఈ ట్రిక్ కనిపెట్టిన. ఏం చేస్తా, ఎల్లిపాయల్ని ఇట్లా దంచి పొట్టు ఊడిపోద్ది కదా, అప్పుడు తీసి పడేసి అల్లం వేసి మిక్స్ చేసేస్తా.
విజయవంతంగా కంప్లీట్ అయింది అల్లం పట్టుడు. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా. 11:15 అవుతుంది. 12 వరకు కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకొని కేక్ కట్ చేయించుదాం. మంచిగా పడుకున్నారు ఇద్దరు, అన్నయ్య చెల్లెమ్మ. Babu, Babu, Babu. Happy birthday to you. Happy birthday to you. Babu, okay. Please dance. You are going to take this Nalira. Happy birthday, Babu. Yeah. Cake kudu. Oh, come on, nice cake. Happy birthday to you. Happy birthday to you. ఇప్పుడే కేక్ కటింగ్ అయిపోయింది, పడుకున్నాడు. బబ్లీ అయితే లేవలేదు నిద్ర నుంచి. మేమే ముగ్గురం ఇంకా పడుకోవడమే. 12:15 అవుతుంది. చలో టాటా, గుడ్ నైట్.